హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటండి ఏదో అడవుడి జరుగుతుంది ఇక్కడ అని చూస్తున్నారా? చెప్తానండి, తొందర ఎందుకు, చూడండి. ఇందులో రైస్, మనీ, ఇది కత్తెర, ఈ ముస్లామింది ఇక్కడ కూర్చుంది అని చూస్తున్నారా? మీకు అర్థమవుతుంది, చూడండి. అదేనండి, చెవులు కుట్టిస్తున్నాము. సంప్రదాయం ప్రకారము మనము రైస్, బియ్యము, చెవుల కమ్మలు, జాకెట్ ముక్కలు, కుడకలు, అవి సంప్రదాయం ప్రకారం మనీ అని పెడతాం కదండి. మేము అనుకోకుండా ఈ పాపకు చెవులు కుట్టేయడం అయిందండి. అదేనండి, నేను దర్గా దగ్గర అని ఒక వీడియో పెట్టాను కదా, అవి అక్కడ గుండు చేపించిన తర్వాత ఇక్కడ చెవులు కుట్టిద్దాము, మంచి రోజే కదా, 2 పనులు అయిపోతాయి కదా అనే ఆ ఉద్దేశంతో మేనమామ కూడా దగ్గరగా ఉన్నాడు కదా, 2 పనులు చేసినట్టు ఉంటుందని, 2 పనులు అయిపోయేటట్టు ఉంటాయని చేసామండి. ఆ పాప చూడండి ఎంత సింపుల్గా కుట్టించుకుందో, అది చూసారా? ఆల్రెడీ అయిపోయిందండి కమ్మ, ఏం చూస్తున్నారు, అయిపోయింది కదా. చూడండి ఎంత సింపుల్గా అయిందో, ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద పడలేదు. చూడండి, ఈ కాలంలో పిల్లలు మిషన్లతో కుట్టిస్తున్నారు కదండి, కానీ మనము ఓల్డ్ మెథడ్లోనే ఫాలో అవుదామని ఆమెతో కుట్టిపిస్తున్నానండి. మంచిగా ఉందండి ఒక కమ్మ. కాకపోతే ఆ పాపను కన్ఫ్యూజ్ చేశారు. లాస్ట్ కొద్దిగా సెకండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పెట్టేసిందండి. అందరు క్లాప్స్ కొట్టి అందరు చుట్టూ కూర్చునేసరికి ఏమైంది అని అన్నట్టు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకుంటారు, ఇక్కడ సెల్ ఫోన్ పెట్టిన ఆ పాపకు సెల్ ఫోన్ వైట్ కూడా చూస్తలేదు. చూడండి, ఈ కాలంలో పిల్లలు అందరూ సెల్ ఫోన్కి అడాప్ట్ అవుతారు కదా, ఈ పాప మాత్రం ఇంతవరకు చూడలేదండి. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి కూడా ఆ పాప సెల్ ఫోన్ సైడ్ చూడలేదు. అంటే నేను అనేది ఏంటిదంటే, పిల్లలకు అంత అడాప్ట్ చేసిన ఈ పాపకు అర్థం కాలేదని అంటే ఏదైనా పెంచే తీరులోనే ఉంటుందని నా ఉద్దేశం. చూసారా, ఇయర్ రింగ్స్ అయిపోయింది అండి. మా పాపను కన్ఫ్యూజ్ చేసే వరకు ఇక ఒక్కసారి ఇలా అన్నది, ఒక చిప్స్ లోపల పెట్టగానే సైలెంట్గా అయిపోయింది. కానీ ఇయర్ రింగ్స్, ముక్కు పుడక మన సాంప్రదాయం కదండి, ఆడపిల్లలకు అవి ఉంటేనే అందం కదండి, జుట్టు, ఇయర్ రింగ్స్, ముక్కు పుడక అనేది. కానీ ఈ పాపకు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. డైరెక్ట్ మిషన్తో కాకుండా చేయితోనే ఈ గోల్డ్ రింగ్తోనే ఇలా డైరెక్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్తోనే డైరెక్ట్ కుట్టేశారు. మాకు భలే అనిపించిందండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. మీరు ఏ మోడల్లో కట్టించారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే మంచిగా అనిపించింది. మేము ఇంకేమన్నా సంప్రదాయం మర్చిపోయామా అని అనుకున్నాము, కానీ లాస్ట్ మినిట్లో ఆమెకు సంప్రదాయం ప్రకారం అన్నీ ఇచ్చేసాము. మీ దగ్గర మీరు ఎలా జరుపుకుంటారని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇక్కడ దర్గా గుడిని అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఫంక్షన్ ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో లెంత్గా ఎందుకు తీసామనంటే, మనకు కుట్టే ప్రాసెస్ కూడా తెలియాలి కదండి, అందుకనే తీసాను. లాస్ట్లో కొంతమంది పెట్టే వస్తువులు ఉంటాయి కదండి, పెట్టారు, కొన్ని పిక్స్ కూడా యాడ్ చేసామండి. చూడండి, మా రాజకీయ నాయకుడు తెలుసు కదండి మీకు, దీనికి బిఫోర్ వీడియోలో ఉన్నాడు. లాస్ట్ మూమెంట్లో ఈ పాప ఇలా కూర్చుందండి ఇయర్ రింగ్స్తో. బాయ్ బాయ్.